సో ముఖ్యంగా కేటీఆర్ మాట్లాడుతూ మీకు పరిపాలన చేత కావట్లేదు, సో నోట్ల కట్టలతోటి దొరికినటువంటి దొంగ రేవంత్ రెడ్డికి అప్పులు ఇచ్చేటువంటి పరిస్థితి కూడా లేడు, దొంగకి ఎట్లా అప్పులు ఇస్తారు బ్యాంకులు అన్నటువంటి ఆ సంబంధించినటువంటి వ్యాఖ్యలు చేసిండు. సో కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులుగా మీరేం చెప్పదలుచుకున్నారు? దొంగ ఎవరో తెలంగాణ ప్రజలందరికీ కూడా తెలుసు. దొంగ ఎవరు అన్నది తెలంగాణ ప్రజలు పూర్తిగా తెలంగాణ ప్రజలకు తెలుసు. ఇప్పుడు మా రాష్ట్ర ముఖ్యమంత్రి ఈ రాష్ట్రాన్ని నీతి నిజాయితీగా పరిపాలన చేస్తుండా లేదా అని తెలంగాణ ప్రజలందరికీ కూడా తెలుసు. ఎందుకంటే ఉన్న వాస్తవాలు ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి మా రేవంత్ రెడ్డి గారు చెప్పారు. ఏమని? రాష్ట్ర పరిస్థితి, రాష్ట్రంలో ఉన్నటువంటి ఆర్థిక స్థితిగతులు ఈ ఉద్యోగ సంఘాలకు, తెలంగాణ ప్రజలకు, మేధావులకు, అన్ని వర్గాలలో ఉన్నటువంటి నాయకులకు, ప్రజలకు అందరికీ కూడా ఈ విషయం అర్థం కావాలి. కాంగ్రెస్ ప్రభుత్వం ఆ ముఖ్యమంత్రి గారు విచారణ చేస్తున్నాడు, విచారణ చేపిస్తున్నాడు. మొత్తం ఒక లీగల్గా మొత్తం విచారణ జరిగినాక చట్టపరమైన చర్యలు తీసుకుంటారు ఖచ్చితంగా. చెరపల్లి జైలుకు పోతాడు. ఇప్పుడు ఈ కేసీఆర్, కేటీఆర్, కవిత చెరపల్లి జైలుకు పోతుంది, తర్వాత తిహార్ జైలుకు పోతారు. తర్వాత తెలంగాణ ప్రజలు, తెలంగాణ ఎస్సీలు, ఎస్టీలు, బీసీలు అందరు కలుతారు, తెలంగాణ ఉద్యమకారులు కలుతారు. చెప్పులందరూ కొట్టి ఈ రాష్ట్రం నుంచి నరిమెత్తరు ఈ నా కొడుకును, కేటీఆర్ కానీ, కేటీఆర్ కుటుంబాన్ని. అది గుర్తుపెట్టుకోండి. ఎందుకంటే తెలంగాణ ప్రజలందరికీ తెలుసు ఎవరు దొంగ. మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని అంటుండు ఆనాడు 50 లక్షలతో ఏదో ఎమ్మెల్యేడు కొనాలని. అరే 50 లక్షల రూపాయలు ఆయన అప్పో తప్పో చేసి తీసుకొచ్చిండు. అవురా మీరు ఇట్లా దోపిడీ ఎత్తురు, ఎమ్మెల్యేలు అమ్ముడు. ఎమ్మెల్యేలు మా తెలుగుదేశం ఎమ్మెల్యేలే కదా. వాళ్ళు తెలుగుదేశం 15 మందిని కొన్నాడు. ఒక్కొక్కరికి కోట్ల రూపాయలు ఇచ్చిండు వీడు కేసీఆర్. ఒక్కొక్కరికి 5 కోట్లు 10 కోట్లు ఇచ్చిండు. వీడు దొంగతనంగా లోపల తీసుకుపోయి గవర్నమెంట్ ఉంటుంది కాబట్టి వీడికి భయపడరు. ఆయన పాపం తెలియక బయటపడ్డాడు. ఆ 50 లక్షలు కూడా అయినాయి కాదు. ఆడ 10 లక్షలు, ఆడ 15 లక్షలు, ఆడ 10 లక్షలు జమ ఎత్తి 50 లక్షలతోని అది రాజకీయాలు. అవి అరే భవిష్యత్తుగా 100 రాజకీయాలు చేసాడు, ఆయన రాజకీయాలు చేసాడు. కాకపోతే రేవంత్ రెడ్డి గారు అప్పుడు ఆనాడు పైసలు దొరికి మీ గవర్నమెంట్ ఉన్నది కాబట్టి ప్లాన్ ప్రకారం మీరు దొరకబట్టాడు. కానీ కోట్ల రూపాయలు ఇచ్చాడు కదా ప్రతి ఎమ్మెల్యేకు. మేము చూపిస్తాం రా. ఒక్కొక్క తెలుగుదేశం ఎమ్మెల్యేలు మీ క్యాడర్ ఎక్కడ తెలుగుదేశం ఎమ్మెల్యేలు ఉన్నారు. మొదటి గవర్నమెంట్ 2014లో తెలుగుదేశం ఎమ్మెల్యేలు ఒక్కొక్కరికి 5 కోట్లు ఇచ్చుకున్నారు. ఆ డబ్బంతా ఇవ్వదు. నీ అబ్బ సొమ్మ, నీ అయ్య సొమ్మురా, నీ తాత సొమ్మ. ఎక్కడికి డబ్బంతా 15 మంది ఎమ్మెల్యేలను కూడా నువ్వు తెలుగుదేశం ఎమ్మెల్యేలు. తర్వాత రెండోసారి కాంగ్రెస్ ఎమ్మెల్యేలను కూడా ఉన్నాడు. కాంగ్రెస్ ఎమ్మెల్యేలను కూడా ఆనాడు 2014, 2018లో కాంగ్రెస్ ఎమ్మెల్యేలు కూడా కొనుగోలు చేసింది. డబ్బు పెట్టేదంతా ఈ కొడుకులు. ఒక్క 50 లక్షలు. ఆ 50 లక్షలు కూడా ఇదే మా రేవంత్ రెడ్డి గారు ఆనాడు మా టీడీపీ ఎమ్మెల్యేలు ఉన్నాడు అని చెప్పి మా ఎమ్మెల్యేలు మా ఊళ్ళను మేము తీసుకోవాలి, వీడికి తగిన బుద్ధి చెప్పాలని చెప్పి ఆడ 10 లక్షలు, ఈడ 10 లక్షలు అప్పులు చేసి తీసుకొచ్చి ఆ పైసలు పెట్టి అరే మీకు పైసలు కావాలంటే మీ ఖర్చులకు ఇత్తగా నువ్వు మీరు రారా భయాన్ని తీసుకొచ్చినందుకు కొనుగోలు ఫస్ట్ ఎమ్మెల్యేలు కొనుగోలు చేసింది కొడుకు ఏ కొడుకాయ కొనుగోలు చేసింది ఎవడు అన్నట్టున్నా. తెలుగుదేశం ఎమ్మెల్యేలు 15 మంది ఉన్నారు 2014లో. తెలుగుదేశం ఎమ్మెల్యేలు 2014లో 15 మంది ఉంటే ఈ 15 మందిని కొనుగోలు చేసిండు. ఇది వాస్తవం కాదా? మీడియాకు తెలియదా? ప్రజలు చూడలేదా? మరి ఆ ఎమ్మెల్యేలనే రేవంత్ రెడ్డి గారు మనకు ఎమ్మెల్యే ఇప్పుడు ఓటు వేయాలి, నాకు అవసరం ఉన్నది, అరే నువ్వు ఖర్చులకు కావాలంటే ఇస్తారా భయ్, అన్ని కోట్లు లేవు మా దగ్గర. వాడు దోపిడీ చేసి ప్రజల సొమ్మును దోపిడీ చేసి మిమ్మల్ని ఉన్నాడు, కానీ నా దగ్గర పైసలు లేవు, నేను అప్పు తీసుకొస్తున్నాను. ఆడ 10 లక్షలు, ఆడ 10 లక్షలు, 50 లక్షలు జమ వేసి తీసుకొచ్చి అరే మీకు ఖర్చులు కావాలంటే ఇస్తా కానీ నువ్వు రారా భయ్, ఓటు అయ్యురా భయ్ అని చెప్పిండు. దాంట్లో దొంగతనం ఏంది? వాస్తవమే కదా. ఆయన అప్పు తీసుకొచ్చి 50 లక్షలు తీసుకొచ్చింది వాస్తవమే. కానీ మీరు కావాలని ప్లాన్ ప్రకారం దొరకబట్టారు. కానీ కోట్లు ఇచ్చుకున్నారు కదా మీరు 15 మంది. కాంగ్రెస్ ఎమ్మెల్యేలను కూడా ఆనాడు కూడా ఉన్నారు కదా. ఇట్లనే చూడరా దొంగ. అరే నా కొడుకులారా దొంగ. మొన్న మీటింగ్ పెడితే వరంగల్లో మీటింగ్ పెడితే 100 కోట్లు అయింది. 100 నుంచి 200 కోట్లు అయింది. ఎవరు అబ్బసొమ్మరాదంతా తెలంగాణ ప్రజల రక్తం కాదురా. అంతకుముందు ఎక్కడిదా మీరు 2014లో డబ్బు ఎక్కడ తిరిగిదంతా? ఈ డబ్బంతా ఎక్కడిది? ఒక్కొక్కటి లగ్జరీ మెయింటైన్ చేస్తున్నాడు. అమెరికాలో నీకు ఇల్లు ఉన్నది, ఇల్లు ఎక్కడి నుంచి వచ్చింది? అది కంపెనీలో 40,000 కోట్లు పెట్టినావు నువ్వు. అక్కడ 2 లక్షలకు 3 లక్షలకు నౌకరీ చేసినావు. నువ్వు 40,000 కోట్లు తీసుకుపోయి నువ్వు అమెరికా కంపెనీలలో పెట్టినావు. ఎక్కడేరా డబ్బంతా? సో ఇదంతా కూడా జనాలు చూడట్లేదు. ఈ 16 నెలల కాలంలోనే కాంగ్రెస్ పార్టీ పైన వ్యతిరేకత వచ్చింది, మళ్ళీ కేసీఆర్ కావాలని చెప్పేసి కోరుకుంటున్నారు అనేది కేటీఆర్ వ్యాఖ్య. ఎవడంటాడు? వాళ్ళ నాయన మళ్ళీ చెప్పు అందుకొని కొడతారు ప్రజలు. చెప్పు పట్టి కొడతారు కేటీఆర్ గాని. చెప్పు పట్టి ఎడమ చెప్పు అందుకొని కొడతారు గాజు కొడుకును.
వాడిని కోరుకుంటున్నాడు. కొడుక 190% ఉన్న ప్రజల లుచ్చాడ కొడుకు ఇంకా మీరు రావాలని, మీ రాష్ట్రానికి మీరు ముఖ్యమంత్రి కావాలని కోరుకుంటున్నావా కొడుక? నీ పార్టీ భూస్థాపితం అయిపోతుంది, కథం అయిపోతుంది. ఓసారి నీ భావనే పోతుండే, ఇప్పుడు బీజేపీకి పోతాడో సొంత పార్టీ పెట్టుకుంటున్నాడు. అది అర్థమైతే ఇంకా నీ పార్టీ ఉంటుంది రాష్ట్రంలో నీ పార్టీ ఉంటుంది. నీదో కథ మిమ్మల్ని నమ్ముతారా? ఈ డబ్బంతా గక్కిచ్చేదాకా నిద్రపోరు తెలంగాణ ప్రజలు, గుర్తుపెట్టుకో. ఎందుకంటే నక్సలైట్లు బయలుదేరి 50 ఏళ్ళ కిందట, 40 ఏళ్ళ కిందట. ఇప్పుడు అదే తిరుగుబాటు జరగబోతుంది, గుర్తుపెట్టుకోండి. మీరు కాదు, మీ మీడియా ముందు ఎంత మాట్లాడినా అదే తిరుగుబాటు జరగబోతుంది. ఉరికించుకుంటూ కొడతారు కేటీఆర్ కానీ, కేటీఆర్ కుటుంబాన్ని. అది గుర్తుపెట్టుకోండి. ఎందుకంటే ముఖ్యమంత్రి గారు ఉన్న వాస్తవాలు చెప్పిండు. ఆర్థిక స్థితిగతులు మంచిగా లేవు, అయినా కూడా 24 గంటలు పనిచేస్తున్నారు మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు. ఇంట్లో భోజనం చేసి బయటికి వెళ్తున్నాడు, ప్రభుత్వ ఆఫీసులలో మీటింగులు పెడుతున్నాడు, తెలంగాణ ప్రజల కోసం 24 గంటలు పనిచేస్తున్నాడు. ఒక 6 నెలలు ఆడది లోపల ఆర్థికంగా అన్ని రకాలుగా రాష్ట్రం బలపడుతుంది. తెలంగాణ ప్రజలకు ఇచ్చినటువంటి హామీలు ఒకటి తర్వాత ఒకటి అన్నీ నెరవేరుస్తాడు. తెలంగాణలో ఉన్నటువంటి ఉద్యోగస్తులకు కూడా వాళ్ళకిచ్చే నిధులు, వాళ్ళకిచ్చే డబ్బు వాళ్ళకి ఇచ్చేస్తాడు ఖచ్చితంగా. ఎందుకంటే నెలకు జీతాలు ఇచ్చేది మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఒకడే. కాబట్టి మా క్యాబినెట్ మంత్రులు, రాష్ట్ర క్యాబినెట్ మంత్రులు, మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, మా శ్రీధర్బాబు గారు, వీళ్ళందరూ 24 గంటలు కష్టపడుతున్నారు. వాళ్ళకు నిద్ర ఉంటలేదు. ముఖ్యమంత్రి గారికి, ముఖ్యంగా మా శ్రీధర్బాబు గారికి, మా ఉత్తమ్ కుమార్, ఎవరికి నిద్ర పోతలేరు. మా క్యాబినెట్ మంత్రులంతా 24 గంటలు తెలంగాణ ప్రజల కోసం పనిచేస్తున్నారు. ఖచ్చితంగా అన్ని స్కీములన్నీ అమలు చేస్తారు. ఉద్యోగులకు కూడా వాళ్ళకి ఇచ్చే అటువంటి ఏదైతే డబ్బు ఉందో వాళ్ళకు కూడా ఇచ్చేస్తారు. ఖచ్చితంగా రాష్ట్రము ఆర్థికంగా బలపడుతుంది. మళ్ళీ యథావిధి స్థానానికి తీసుకొస్తాడు. రాష్ట్రాన్ని ఒక ఆర్థికంగా అభివృద్ధి పంతంలో రాష్ట్ర ప్రభుత్వం నడిపిస్తుంది. మీ మంత్రులంతా హెలికాప్టర్ లేదు, అసలు బయటకే పోవట్లేదట కదా, మొత్తం షేర్ ఆటో వాడుతా ఉన్నారు, హెలికాప్టర్లను, విమానాలను. ఏ గాడిద కొడుకు అన్నాడు? ఇదే కేటీఆర్ అంట. కేటీఆర్ ఆ గాడిద కొడుకు నువ్వు ఏమిటి పట్టి కొట్టాలనే? వాడు కేటీఆర్ అంటాడు హెలికాప్టర్ వేసుకొని 100 సార్లు తిరిగిన రాష్ట్రం. కేసీఆర్ 100 సార్లు హెలికాప్టర్లు వేసుకున్నాడు. హెలికాప్టర్ని కొనుక్కున్నాడు, ఏరోప్లేన్ కొనుక్కున్నాడు కేసీఆర్. దుబాయ్ మన బస్సులో పోయినట్టు ఢిల్లీకి ఇక్కడికి వీళ్ళకి ఏం పరా? ఢిల్లీకి ఇక్కడికి 100 సార్లు పోయినరా ఫ్లైట్లలో, 100 సార్లు ఫ్లైట్లలో. మొత్తం కుటుంబం, మళ్ళీ ఒక్కరు కాదు. కేసీఆర్, కవిత పిల్లలు, కేసీఆర్ కుటుంబం మొత్తం ఫ్లైట్లలో పోయినరు. మొత్తం రోజు మన ప్రయాణం చేసినట్టు అటు ఇటు తీర్థాలు పోయినట్టు. అప్పుడేమన్నారు? ఎవరి సొంపుకుతున్న పోయినవరా? భూషణ్ కేను అంతా హెలికాప్టర్ను కేటీఆర్ వాడిండు. అదే స్మితా సబ్రవాల్ దానికి ఇచ్చిర్రు, ఇంకోళ్ళకి ఇచ్చిర్రు. ఎవరి సొమ్మురా ఇదంతా? ఇవ్వని డబ్బురా భూషణ్కే? ఇదంతా ఎక్కడిది? మీరు వాడితేనే ఒకటి, మేము వాడితేనే ఇంకోట. రాష్ట్ర ప్రభుత్వానికి అవసరాల నిమిత్తం క్యాబినెట్ మంత్రులు వాళ్ళ అవసరాల నిమిత్తం ఇక్కడ నుంచి హైదరాబాద్ పోవాలి. అంటే అర్జెంట్ ప్రోగ్రామ్. ఆ నుంచి మళ్ళీ ఖమ్మం రావాలి. ఇదంతా ప్రభుత్వానికి అర్జెంట్ ప్రోగ్రామ్స్ ఉంటాయి. దాని నిమిత్తమే పోతున్నారు తప్ప అటుకి పోయి మీకు యాక్షన్లు చేసడానికి పోతలేరు, తినడానికి పోతలేరు, పండటానికి పోతలేరు వీడు. ఎందుకంటే మీరు ఎన్నిసార్లు వాడిన రికార్డు ఉన్నది రా భయ్, రాష్ట్ర ప్రభుత్వం దగ్గర రికార్డు ఉన్నది. హెలికాప్టర్లు మీరు ఎన్నిసార్లు రాష్ట్ర ప్రభుత్వం అవసరాల నిమిత్తమే పోతుర్రు. మీరు అప్పుడు అవసరాల నిమిత్తం కాదు, ప్రతిదానికి పోయినరు, ప్రతిదానికి హెలికాప్టర్ వేసుకొని పోయినరు. రాష్ట్రం మొత్తం తెలుసు ఎన్ని ఖర్చు పెట్టినరు. 100 కోట్లు హెలికాప్టర్లకే అయినాయి. ఈ నా కొడుకులు తిరిగిన దానికి మొత్తం కుటుంబం. బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు మనవని పంపితే కూడా ఖమ్మం మనవని కూడా హెలికాప్టర్లో పంపారు. అరే ఏంద్ర భయ్, మాకు నీతులు చెప్తారు, కాంగ్రెస్ వాళ్ళకు నీతులు చెప్తారా మీరు? కాంగ్రెస్ ప్రభుత్వానికి అన్నీ తెలుసు. ఇప్పుడు మా శ్రీధర్బాబు గారు ఉన్నారు, మా క్యాబినెట్ మంత్రి పోవాలంటే అర్జెంటుగా కారు వేసుకొని పోతాడు. రాత్రే పోతాడు. తెల్లారి 12 గంటలకు కాడు ఏరుకుంటాడు. తెల్లారి ప్రోగ్రాంలో పాల్గొంటాడు. మళ్ళీ సాయంత్రం అదే కార్లు ఇట్టేస్తాడు. మీ లెక్క ఈ నుంచి డైరెక్ట్ కేటీఆర్. అప్పుడు ఏంది? కేటీఆర్కి అర్జెంటుగా ఎల్రెడ్డిపేటలో పోవాలంటే, మళ్ళీ హైదరాబాద్ రావాలంటే అర్జెంటుగా హెలికాప్టర్ ఎక్కి అడిగి పోయి ఆ ప్రోగ్రాంలు అటెండ్ అయ్యి మళ్ళీ హెలికాప్టర్లు ఎక్కేస్తుండే. మా శ్రీధర్బాబు గారు రోజు 200 నుంచి 300 కిలోమీటర్ల ప్రయాణం చేస్తాడు. క్యాబినెట్ మంత్రి అది లేదు. ప్రజల సొమ్మును వ్యర్థం చేయకూడదు అనే ఆలోచనతో ప్రజల కోసం పనిచేస్తున్నాడు మా శ్రీధర్బాబు గారు. మా ముఖ్యమంత్రి గారు ప్రజల కోసం పనిచేస్తున్నాడు.
సో బీఆర్ఎస్ పార్టీ వాళ్ళ ఆరోపణలు అట్లా ఉంటే బీజేపీ పార్టీ కేంద్ర మంత్రి మాట్లాడుతూ ఉన్నారు, చెప్పులు మోసేటువంటి పార్టీ మీ కాంగ్రెస్ పార్టీ అని చెప్పేసి ఎవడాడు మాట్లాడిన బండి సంజయ్ అంటా ఉన్నారు. బండి సంజయ్కి ఏం తెలుసు? కేంద్ర మంత్రిగా పనిచేస్తా ఉన్నాడు. చెప్పులు మోసేటువంటి చరిత్ర కాంగ్రెస్ పార్టీది. చెప్పురా? ఎవరికి చెప్పులు మోసినట? బ్రిటిష్ వాళ్ళకి. మీరు అన్నారుగా, మీరు చెప్పులు మోసి మీరు మీ ముఖ్యమంత్రి గారు మాట్లాడారు కదా, అంటే చెప్పులు ఎత్తుకపోయేటువంటి పరిస్థితి, చెప్పులు ఎత్తుకపోయేటువంటి దొంగ లెక్క చూస్తా ఉన్నారు అప్పుల కోసం పోతే అని చెప్పి. అప్పుల కోసం పోతే అంటే మీరేమో నీతి నిజాతి పనులు కాదు, ఉన్నది ఇజ్జతి పోతుంది. అది బాగా మాట్లాడితే బాగుండదు. నేను బండి సంజయ్ తెలియకపోతే నేనేం చేయను. రాజ్యం గురించి ప్రభుత్వాల గురించి ఆయనకు తెలియదు. ఏదో తప్పిపోయి ఆయన కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి అయ్యిండు, మంచిగా ఉండరు. కానీ అది కరెక్ట్ కాదు. ఎందుకంటే ప్రజలు మాట్లాడితే నమ్మే విధంగా ఉండాలి. ఎందుకంటే ప్రజలు నవ్వుకునేటట్టు ఉండదు. మనం మాట్లాడితే ప్రజలకు అర్థమయ్యేటట్టు ఉండాలి. ఎందుకంటే ముఖ్యమంత్రి గారు ఇక్కడ ఇప్పుడు ముఖ్యమంత్రి గారు ఆర్థిక పరిస్థితి మంచిగా లేదని చెప్తున్నాడు. ఆనాడు కేసీఆర్ దోసుకున్నాడని నువ్వు మాట్లాడినావు, మా ముఖ్యమంత్రి మాట్లాడాడు, అందరూ మాట్లాడాడు. ఈటల రాజేందర్ మాట్లాడాడు, బండి సంజయ్ గారు మాట్లాడి, మా ముఖ్యమంత్రి గారు అందరూ మాట్లాడి, అందరం కూడా కలిసి మాట్లాడు. ఓకే, నేను కాదనలేదు. మరి ఏం చేస్తున్నావా? రాష్ట్ర పరిస్థితి అంతా తెలిసినాయి బీజేపీ వాళ్ళకు. ఈటల రాజేందర్కి తెలిసినాయి. ఆ దోపిడీ చేసుట్లే ఈయన కూడా పార్ట్నర్ అయి ఉన్నాడు కదా. ఈటల రాజేందర్ కూడా ఉన్నాడు కదా. అన్నప్పుడు ఈ బండి సంజయ్కి ఇదంతా తెలుసు కదా. మరి రాష్ట్ర పరిస్థితి మంచిగా లేదు, 7 లక్షల కోట్లు అప్పు చేసిండు. మరి ఆ కేసీఆర్ కుటుంబం చేసింది. మరి ఇట్లా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు అయిన మన నీతి నిజాయితీ 24 గంటలు తిరుగుతున్నాడు. ఒక 10,000 కోట్లు, 20,000 కోట్లు, 50,000 కోట్లు ఇవ్వండి, బాగుండదు రాష్ట్రానికి అని చెప్పి మరి మాట్లాడతలేడు. ప్రజల కోసం ఇవ్వని చెప్తున్నాం. ప్రభుత్వానికి ప్రజల కోసం, ప్రజలు బాగుపడాలి, ఆర్థికంగా రాష్ట్రం బలపడాలి. మరి వారి మీద కేసులు పెట్టండి. రేపు ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వం వారి మీద విచారణ చేపిస్తుంది. బండి సంజయ్ని అడుగుతున్నా, నువ్వు డైరెక్ట్గా ఈడీకి సిబిఐ కంప్లైంట్ చేసి వాళ్ళు ఇతర దేశాలలో పెట్టుబడులు పెట్టారు 1,000 కోట్లు. ఇక్కడ ఆస్తులు ఉన్నాయి. ఆ వాటి మీద ఎందుకు కంప్లైంట్ చేస్తాడు? కేంద్ర హోంశాఖ సహాయ మంత్రినే. మరి వీళ్ళు చేసిన దోపిడీ మీద అన్నీ తెలుసు కదా. ఎందుకు సిబిఐతో విచారణ చేపిస్తున్నాడు? ఎందుకు ఈడీకి కంప్లైంట్ చేస్తున్నాడు? ఇప్పుడు మేము చేస్తున్నాం కదా, ఈడీకి కంప్లైంట్ చేస్తున్నాం. ఈడీకి సిబిఐ కంప్లైంట్ చేస్తున్నా ఖచ్చితంగా. కేసీఆర్ మీద వీళ్ళ కుటుంబం మీద చేస్తున్నాం. ఈ 1,000 కోట్లు దోసుకొని ఇప్పుడు అమెరికా పోవాలనుకుంటారు. అమెరికాలో ఉంటే అప్పుడు ఏం చేస్తారు? కాబట్టి ఇదంతా సిబిఐకి మేము ఖచ్చితంగా ఈడీకి కంప్లైంట్ చేసి మరి వాళ్ళు అమెరికా దింకపోయేటట్టున్నారు. ఇప్పుడు ముల్లే మూటగా చదువుకుంటున్నారు. మరి 20 తారీఖు 27 తారీఖు పోయేటట్టున్నారు. అయితే అటే పోతే మళ్ళీ ఎవరేం చేస్తారు? ఈ రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రజల ఆస్తులు దోసుకున్నారు 3 లక్షల కోట్లు. అవి గట్టిపోతారా? మరి డైరెక్ట్ పోయిండ్రు అనుకో, అటే ఉన్నారు అనుకో, అప్పుడు పరిస్థితి మంచిగా ఉండదు. సో చివరిగా